'పరకామణి' ఇష్యూలో చాలా ఫైట్ చేశారు. అంటే చివరికి నాకు కూడా థ్రెట్ ఉంది. చాలామంది అంటే ఫోన్‌ల ద్వారా గావచ్చు, లేకపోతే బెదిరింపులు, చంపేస్తాం రకరకాలుగా గవర్నమెంట్ గూడా మీకు 2+2 గన్‌మెన్స్‌ని అరేంజ్ చేసింది. ఈరోజు మీరు ఛానెల్‌కొచ్చేటప్పుడు గూడా అంత బందోబస్తుగా ఉన్నారనమాట. అంటే స్వామి అంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎన్నో వెనక వస్తుంటాయి కాబట్టి తప్పదు కొన్ని కొన్ని. కానీ ఆ ఇష్యూ మీరు ఫైట్ చేసే క్రమంలోనే ఒక్కసారిగా ఎవరైతే సిట్టు విచారణకు రెండోసారి హాజరవ్వాల్సిన సతీష్ ఉన్నారో, ఏ1 బోగీలో ఐ థింక్ ఆయన్ని దారుణంగా చంపేశారు. రవికుమార్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు ఏడుస్తూ. అంటే పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది ఆ వీడియోలో. మా భార్య, పిల్లలు చాలా పశ్చాత్తాపపడుతున్నారు. చాలా నిందలు పడుతున్నారు. నేను చేసింది తప్పే. నా తప్పు తెలుసుకున్నాను. అది ఏడ్చారో, ఏడిపిచ్చారో పక్కన పెడితే తర్వాత అంటే ఈ ఇష్యూ జరుగుతున్న క్రమంలోనే ఈ 2 జరిగాయి. ఏ విధంగా చూడొచ్చు? అసలు ఏ యాంగిల్‌లో చూడొచ్చు? అంటే గవర్నమెంట్ ఉందేమో కూటమి ఈ రోజు. అతను అంత దారుణంగా చంపారు. ఇతనేమో ఇలా ఏడుస్తూ ఒక వీడియో బయటకొచ్చింది. ఏం జరిగింది అసలకి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానాకి భద్రత లేకుండా చేసినటువంటి గనులు గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు, వైసీపీ ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు, ఆ రోజు నుండి కొందరు అధికారులు. ఈరోజు రవికుమార్ స్వామి మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చేసిన పని కనరే, ఇది ఎందుకు ఆ రోజు రాలేదయ్యా మీకు? ఎక్కడున్నారు అసలు ఆయన? ఆయన హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది. ఆ రోజు ఎందుకు రాలేదు రవికుమార్ స్వామి మీకు? మీరు ఏ రోజైతే మీరు మీ ఆస్తులు స్వామివారి పేరుతో బదలాయిస్తున్నారో, ఈ మాట ఆ రోజు మీరు వచ్చి చెప్పుంటే మీ మాట మీద గౌరవం ఉండేది, నమ్మకం ఉండేది. కొంత స్వామివారికి రాయించి మిగతా ఆస్తులు మిమ్మల్ని ఎవరు ఏడిపించారో, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారో వారికి నేనేం రాయించలేదని చెప్పారు. కానీ ఆధారాలు ఉన్నాయి, మిమ్మల్ని బెదిరించి రాయించుకున్నారని, మీ దగ్గర మీ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చి రాసుకున్నారని చెప్పి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి భగవంతుడు ఆడిస్తున్నటువంటి ఆట ఇది. ఆ ఆటలో ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఎవరన్నా తప్పించుకొని పైకి వెళ్ళినా సరే మనకు వైకుంఠపాలి అని ఒకటి ఉంటుంది. ఆ వైకుంఠపాలిలో లాస్ట్ 100 పోకముందు 99లో ఒకటి ఉంటుంది. ఆడ దగ్గర తగులుకుంటే మొత్తం కిందకు వచ్చేస్తుంది, జీరోకి. అట్లా ఎవరైనా సరే దీంట్లో ఈ పరకామణి అంశంలో ఎన్ని తప్పించుకోపోయినా సరే ఆఖరిగా అందరూ వచ్చి పడేది జైల్లోనే. ఎవరు తప్పించుకునే ప్రసక్తే లేదు. అందరూ సతీష్ కుమార్ గారి మృతి కూడా చాలా బాధాకరమైన విషయం. మీద నరికి చంపారు. అది పూర్తి వివరాలు ఇంకా కోర్టుకి, మన హైకోర్టు కూడా సతీష్ కుమార్ మృతి పట్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని అడగడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ ఏ విధంగా జరిగిందో భక్తులు, శ్రీవారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఆ విజిలెన్స్ రిపోర్ట్లో మాకు పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా రవికుమార్ కోర్టులో రాజీ అయ్యాడు అని రాస్తూ కింద ఇంకో సెంటెన్స్ కూడా రాశారు. రవికుమార్ ఒక సమర్థవంతమైన మంచి అధికారి అని చెప్పి ఆ అధికారి గురించి రిమార్క్స్ రాశారు. అది ఎవరికి రాశారు అసలుకి? అంటే ఆ రోజు ఆ రిమార్క్స్ లో ఉంది, మీకు కావాలంటే నేను వాట్సాప్ చేస్తాను. ఆ రిమార్క్స్ లో సతీష్ కుమార్ గురించి ఒత్తిడి వచ్చిన కారణంగా రాజీకి వెళ్ళాడు, కానీ సతీష్ కుమార్ ఒక మంచి నిబద్ధత కలిగిన అధికారి, మంచి అధికారి అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ లో కూడా ఉంది, ఏది విజిలెన్స్ రిపోర్ట్. కాబట్టి ఇదంతా ఒక మిస్టరీగా కనపడుతుంది మాకు. దీంట్లో పరకామణిలో పాత్రధారులు కొందరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్పించుకున్నా సరే భగవంతుడి దగ్గర నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. గుంతకల్ దగ్గర కదా ఇంత చంపేసింది. గుంతకల్ అదే బెర్త్లో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ లిస్ట్ కూడా తెప్పించుకున్నారు, అన్ని తెప్పించుకున్నారు. వారు A124లో వారు ట్రావెల్ చేయాల్సిన సీటు, కానీ A11లో వారు బ్యాగేజ్ దొరికిందని చెప్పి ఫార్మర్ గా ఉన్నటువంటి రిపోర్ట్ మనకు. కానీ ఎందుకంటే ఆయన రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్, అవును, వచ్చినటువంటి డెప్యుటేషన్ మీద వచ్చారా? డెప్యుటేషన్ మీద ఏవిఎస్ఓ వచ్చాడు. వారు వచ్చినటువంటి సందర్భంలో కొన్ని విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఎవరిని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ దాంట్లో తెలుస్తుంది మనకు. ఆ రోజు రైల్వే స్టేషన్లో వారు వెహికల్ పెట్టామట్టి పొజిషన్లో కానీ, హోటల్లో టీకో భోజనానికి వచ్చిన సందర్భంలో కానీ, అలాంటి ఆ ముఖంలో కానీ దాంట్లో ఎక్కడ టెన్షన్ లేదు. ఇంత దూరంగా వచ్చి, కానీ ఆ రోజు మనకు బాధాకరమైన అంశం ఏంటంటే ఆ రోజు ఆయన విట్నెస్, సతీష్ కుమార్ ఆ రోజు విట్నెస్గా రావాల్సిన రోజు. కాబట్టి వారైనా అప్రూవల్గా మారిపోతారేమో అని, అప్రూవల్గా మారిపోతే దీంట్లో నుండి కొందరికి ఉన్నతాధికారులకి ఇబ్బంది అవుతుంది, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇబ్బంది అవుతుందని చెప్పి వారిని తప్పించారని చెప్పి అనేక అనుమానాలు ఉన్నాయి. ఏ అనుమానాలు రాకముందే మా తిరుపతిలో ఒక మహానాయకుడు అది ఆత్మహత్య అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఆత్మహత్య ఏ విధంగా ఏ బేస్లో ఇచ్చారయ్యా?
అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. రైల్వే పోలీస్ నుంచి రెగ్యులర్ పోలీస్ కేసు ట్రాన్స్ఫర్ కాలేదు. నీకైనా పరకాయ పరవేశం ఏమన్నా తెలుసా కరుణాకర్ రెడ్డి గారు? ఆడ ఉన్న పక్కనే ఉండి చూసి వచ్చావు నువ్వేమన్నా? కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఉంటే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, భక్తులకు అనుమానాలు ఉన్నాయి, ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ రాబో రోజుల్లో వాస్తవాలు చూసుకుంటే రవికుమార్కి సతీష్కి మధ్య రాజీ కుదిరింది. అంటే కొంత బయటికి రాకుండా చేయాలంటే రవికుమార్ కొంత ఆస్తి ఇతనికి ఏదో రిజిస్ట్రేషన్లు చేసేసారు, కొంత అంటే ఇతని ద్వారా లోకాత్లో రాజీ అయింది. సతీష్ కుమార్ రవికుమార్ కలిసి లోకాత్లో రాజీ చేసుకున్నారు. అసలు లోకాత్లో కోట్లకు రాజీ అయిందని 14,40,22,000 రూపాయలు రిజిస్టర్ వాల్యూ ఆస్తిని రవికుమార్ వెంకటేశ్వర స్వామి పేరుతో రాశాడు. అబ్బా, అది రిజిస్టర్ వాల్యూ. మార్కెట్ వాల్యూ 50 కోట్లు. ఓకే, 50 కోట్లు వీళ్ళు రాసుకున్నారు, మీ స్వామివారి పేరుకి రాయిచ్చారు. మీతో ఎంత రాసుకున్నారు అనే దాన్ని తొందరలో విచారణ జరిగింది కాబట్టి ఇంకా కొద్దిగా లోతుగా విచారణ చేస్తాను, అన్నీ బయట వస్తుంది. పరకామణిలో కొల్లగొట్టిన ప్రతి పైసా తిరిగి పరకామణికి చేరేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ తాటాకు చప్పుళ్లకు దీనికి భయపడే ప్రసక్తి లేదు. మాకు బాధ ఏమంటే ధర్మం గురించి మాట్లాడితే భద్రత బయట రావాల్సిన అవసరం ఏర్పడింది. ధర్మం గురించి ఎవరైనా నిలబడితే భద్రత లేకుండా పోతుంది. ఈరోజు సతీష్ కుమారు రేపు ఎవరవుతారో తెలియదు. సతీష్ కుమార్ని జరిగిన సంఘటన రేపు ఎవరవుతారో బయటికి ఏదన్నా అవుట్డోర్ తిరుపతి నుంచి బయటికి రావాలంటే భయపడాల్సి వస్తుందా? ఎందుకు భయపడడం? చుట్టూ గన్మెన్లు ఏం అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కల్పించింది రక్షణ, నాకు భగవంతుడు రక్షణ ఇస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి నన్ను ఒక రక్షణ కవచంలా నన్ను కాపాడుతూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఇదే అంశం కదా, చాలా అంశాల మీద నేను గతంలో నుంచి. అధికారంలో ఉంది కూటమి కదా, ఇప్పుడు సతీష్ని చంపిన వాళ్ళైనా లేకపోతే ఇంత పరకామని ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు అంటే మీరు గవర్నమెంట్ వాల్యూ 14 కోట్లు అంటున్నారు, ఈరోజు రియల్గా చూసుకుంటే 50 కోట్లు అంటున్నారు. అంటే ఎన్ని వందల కోట్ల కొల్లగొట్టారో అర్థమవుతుంది. ఎవరైనా కానీ అది వైసీపీయా, టీడీపీయా, బీజేపీ నేను అంటలేదు. ఇక్కడ దేవుడి సొమ్ము అది. ఒకసారి నాకు ఇష్టమై దేవుడికి ఒక 50,000 వేసానంటే అది దేవుడి సొత్తు. ఆ సొత్తుని ఇంతమంది దోచుకు తింటూ ఉన్నారు. తిన్న వాళ్ళు ఎవరు బాగుపడలేదులేదండి. అదే జన్మలో అదే 1 ఇయర్లో 2 ఇయర్లోనే చాలామందికి చాలా విధాలుగా ఇబ్బందులు పడ్డారు, చూస్తూనే ఉన్నాం మన కళ్ళతో కూడా. కానీ అసలు ఏంటి, ఎవరున్నారు దీని వెనక అనేది కూడా పెద్ద రహస్యం. సతీష్ని చంపటం పెద్ద ఆశ్చర్యం. మీరు అన్నట్లుగానే కరుణాకర్ రెడ్డి నిజంగానే ఆత్మహత్య అని ఆయన చెప్పడం కానీ లేకపోతే అది హత్య అని క్లియర్గా అందరికి తెలిసినప్పుడు కూడా రకరకాల కోణాలు అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు బయట నిలబడి. ఏంటి ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి పార్టీలని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఎటు వెళ్తుంది ఈ సమాజం, ఈ హిందూ ధర్మం, ఈ సనాతన ధర్మం ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఇటు తీసుకెళ్తున్నారు దీన్ని అనే దానికి కూడా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళు. మరి ఇవి ఇంకో బాధాకరం అంటే మీరు అన్నారు 50,000 రూపాయలు హుండీలు వేసిన, ₹1 హుండీలు వేసిన దాని వారసుడు వెంకటేశ్వర స్వామి, ఆస్తికి యజమాని వెంకటేశ్వర స్వామి. అంతే. మీరు గమనిస్తుంటారు కొండ మీద మనం గుళ్ళోకి పోయేటప్పుడు కింద ఎన్న కానుకలు పడి ఉంటాయి, రూపాయి బిల్లు, ₹5 బిల్లు. మీరు చూడండి భక్తులు ఎంత పవిత్రంగా దాన్ని తీసి హుండీలు వేస్తారు. అవును, అంత పవిత్రంగా రూపాయి అయినా ₹5 ₹10 తీసుకొని పవిత్రంగా ఎవరు తీసుకొని జోబులు వేసుకున్న వ్యక్తి మీరు చూపించండి. 1,00,000 మంది భక్తులు వస్తారు, 80,000 మందికి దర్శనం చేస్తాం. ఏ రోజు ఆ డబ్బులు తీసి జోబులు వేసుకుంటా పాపన ఏ భక్తుడు పోలేదు. కానీ రవికుమార్ దగ్గర నుంచి వీళ్ళు కొట్టేశారు. ఎంత మహాపాపం అది. ఈయన మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు, చిన్న దొంగతనం అంట. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి నీకు చిన్న దొంగతనం, మీ ఏసీ దగ్గర జరుగుంటే దొల్లి ఏడ్చుంటావు కదా, నువ్వు ముసలి కన్నీరు కార్చుంటావు కదా, చిన్న దొంగతనం. నువ్వు ఇదేనా నీ షర్ట్ సైజ్ అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు, నీ షర్ట్ సైజ్ నాకు తెలీదు, ఎల్లా XXL ఎల్లో నాకు తెలియదు. గిఫ్ట్గా ఇస్తారా ఈసారి తిరుపతి వచ్చినప్పుడు? ఆయనకి వెంకటేశ్వర బుక్ పంపిస్తా, నేను వెంకటేశ్వర స్వామి చరిత్ర పంపిస్తా. చరిత్ర చదివితే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రత, అక్కడుంటి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి. ఆయనకి ఏమి తెలియదు, కేవలం బొట్టు పెట్టుకొని ఇలాంటి పట్టుశాలు ఒకటి కప్పుకునేసి స్వామివారికి వస్త్రాలు ఇచ్చేస్తే సరిపోదు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలి. అది ప్రథమ బాధ్యత. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు నువ్వు పనిచేసావు కాబట్టి బాధ్యత. నువ్వు అన్నీ తెలిసి కూడా టీటీడీలో జరుగుతున్నట్టు అన్ని విషయాలు తాడేపల్లి ప్యాలెస్కి తెలుసు. హాట్ లైన్ మార్గం ఉంటుంది నుంచి ఆడికి. హాట్ లైన్ అక్కడ ధర్మారెడ్డి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. హాట్ లైన్ మార్గం నుంచి నీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అన్ని తెలిసి కూడా వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకు పిలిచారు కదా. విచారణకు పిలిచారు, అందరిని పిలుస్తారు. అందరూ ఎవ్వరు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఇన్ని తెలిసి కూడా చిన్న దొంగతనం అని చెప్పి వెంకటేశ్వర స్వామి పరకామణి చోరీని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం యావత్ హిందూ సమాజం ని ఒక బాధపడే సంఘటనని అందరూ జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు. కాబట్టి ఇంకా క్షమాపణ చెప్తాడేమో అనుకున్నా, ఆయన ఏం ఇంతవరకు క్షమాపణ చెప్పాలా.
యేసుని నమ్ముతాడు కాబట్టి వెంకటేశ్వరుని నమ్మడు ఆయన. కాబట్టి ఆయనకి మన దేవుడి మీద భక్తి, విశ్వాసం, నమ్మకం లేదు కాబట్టి అందుకనే ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వరం ఆగ్రహంతో కూడి 11 స్థానాలకు పరిమితమైపోయాడు ఆయన. 11 స్థానాలకి. నేను అనుకున్న ప్రజల ఆగ్రహమే ఉందేమో అని. ఇవన్నీ గమనిస్తా అంటే స్వామివారి ఆగ్రహం కూడా ఉంది. కాబట్టి స్వామివారి అనుగ్రహం మా మీద ఉంది కాబట్టి మాకు 164 స్థానాలు వచ్చాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.